అట్లా చూస్తావేంది? ఎయ్! ఒక్క వేటుతో ఆని తల పండెగిరి నా కాళ్ళకాడ పడాలి. ఆడులేసిందంటే మన బండారం బయటపడుతుంది. కోరల పులిపాలు విండుకొచ్చిన గండర గండడు మనల్ని కత్తికో కండగా నరుకుతాడు. ఎయ్! క్షమించు సుందరి, నీ వ్యామోహంలో పడి నా లక్ష్యాన్ని పక్కకు పెట్టి ఒక తప్పు చేశాను. ఇప్పుడు ఈ దేవుణ్ణి చంపితే నాకింక పుట్టగతులు కూడా ఉండవు. ఈ పాపం మూటగట్టుకునే కంటే నీ వదులుకోవడమే మంచిది. సల్లగుంటే నీలాంటి వాళ్ళని ఏడుగురిని ఏరుకుంటా గాని నేనైతే ఈ పాపం చేయను. చీమునెత్తురు సిగ్గుశరం లేని నీది ఒక బతుకేనా? పో అవతలికి. ఆడదాని అంతరంగం తెలువక మల్లన్నా అన్యాయమైపోయినాడా అయ్యో వరరచ్చ మల్లన్నా. ఆడదాని అంతరంగం తెలువక మల్లన్నా అన్యాయమైపోయినాడా అయ్యో వరరచ్చ మల్లన్నా. అన్యాయమైపోయినాడా అయ్యో వరరచ్చ మల్లన్నా. అయ్యో ఒక్కగానొక్క సెల్లెలు అంటూ మక్కువతోని పెంచుకుంటే చెల్లెనే శని దేవతలాగా అన్నను ముక్కలు ముక్కలు చేస్తే నమ్మకానికే జరిగే ద్రోహం అంటూ నాలుగు దిక్కులు అల్లాడుతుంటే
అయ్యో మంచితనానికి మరణ శాసనం రాసి కాలం కన్నీరు వెడుతుంటే ముక్కలైన మల్లన్న దేహాన్ని అయ్యో ముక్కలైన మల్లన్న దేహాన్ని చెక్క పెట్టే కడుపులో దాసుకుంటే గంగమ్మ గోసరిల్లుతూ తన గుండెపై అయ్యో పెట్టేనే మోస్తూ ముందుకు నడిపిందా తన గమ్యం ఎక్కడోనంటూ ప్రకృతమ్మ తల్లి తనువంతా కళ్ళు చేసుకొని చూస్తుందా అదేదో పెట్టె లెక్క కనిపిస్తుంది రే దాన్ని ఓనియకుంటా అడ్డం నిలబడుర్రా ఒరే ఒరే ఇంట్లో ఏముందో మూతది చూద్దామారా ఒరే తొందరవాడు తీయకు అలా ధనం ఉన్నదో దయ్యం ఉన్నదో ఎవరికి తెలుసు దీన్ని చక్కగా మన భూపతి రాజధానికి తీసుకుపోదాం ఆయన్నే దీన్ని మూత తీసి ధనం ఉంటే మనకేమని ఇస్తాడు దయ్యమో భూతమో ఉంటే ఆయన చూసుకుంటాడు మనకెందుకు వచ్చిన తంట అవునురా వారి నువ్వు చెప్పింది నిజమే రై పట్టుర్రా పట్టుర్రి లేపు ముగ్గురు కలిసెత్తుతున్నా పెట్టే లేవకపోతే భయపడ్డా పోయా వాళ్ళు కలిసి ఏమి చెయ్యాలేక రాజుకు కబురందించాలని నిర్ణయమే చేసుకొని పరుగున కడు నగరం పోయి రాజుకు కబురీయంగానే యువరాణిని వెంట పెట్టుకొని ఆ రాజు సైనికులతో చెరువును చేరిండు సైనికులారా దాని మూతను తెరిచే ప్రయత్నం చేయండి అల్లుడు గారు
పాడురాతనో నాదుడా ప్రాణనాదుడా సక్కనైన నారవ్వల కొండవు ముక్కలైతివా నాదుడా ఇంత పాపానికి ఒడిగట్టింది ఎవరయ్య నా దేవుడా వస్తానన్న నీ మాటను నమ్మి ఎదురు చూస్తూ ఉండగా ఇట్లా వచ్చిన గుండెల్లో నా చిచ్చు పెడితివా దేవుడా అయ్యో నీకింత ఘోరమా ఓ నాదుడా ప్రాణనాదుడా అయ్యో నాదెంత పాడురాతనో నాదుడా ప్రాణనాదుడా మనసు విప్పి నాతో ఒక్క మాటన్నా ఆడలేదు నువ్వు ఆనాడు ప్రేమగా నన్ను దగ్గర కన్నా తీసుకోకుండా వెళ్ళావు అయినా నువ్వు తిరిగొస్తావని నన్ను తీసుకెళ్తావని చల్లనైన నీ గుండెలోన నాకింత చోటు నీస్తావని పిచ్చి ఆశలెన్నో పెంచుకుంటే నీ పిలుపు ఏదయ్యా నాదుడా అప్పుడే నీకు నూరెండ్లు నిండెన నేనెట్లా బతికేది దేవుడా అయ్యో నీకింత ఘోరమా ఓ నాదుడా ప్రాణనాదుడా అయ్యో నాదెంత పాడురాతనో నాదుడా ప్రాణనాదుడా గౌరమ్మతోని వెలిగిపోతున్న శంకరా నువ్వు లేని నాడు పార్వతమ్మ బడే గుండె కోత నీకు తెలువదా ఊహ తెలిసిన నాటి నుండి నీ పూజలు దీక్షలు చేసిన దానికి ఫలితమా నాకీ బాధలు ఏమి న్యాయమిది ఈశ్వరా నా స్వామి లేని ఈ పాడు బతుకు బతికి లాభమే ముందిరా చావులో నన్న మమ్మల్ని గలిపి పుణ్యము గట్టు కొమ్మురా చావులో నన్న మమ్ముల్ని కలిపి పుణ్యం గట్టు కొమ్మురా చావులో నన్న మమ్ముల్ని కలిపి పుణ్యం గట్టు కొమ్మురా ఉరుములాగా అగ్గి పిడుగులాగా వరరచ్చ మల్లన్న వస్తుండురా ఉరుములాగా అగ్గి పిడుగులాగా వరరచ్చ మల్లన్న వస్తుండురా పండు గురుకుతూ కండ్లల్ల నిప్పుల వానలు కురిపిస్తూ వస్తుండురా పండు గురుకుతూ కండ్లల్ల నిప్పుల వానలు కురిపిస్తూ వస్తుండురా సలసల మండే నెత్తురు గంగలాగవు పొంగంగా వస్తుండురా ఉరుములాగా అగ్గి పిడుగులాగా వరరచ్చ మల్లన్న వస్తుండురా పండు గురుకు
నిప్పుల బాణలు కురిపిస్తూ వస్తుండురా రేయ్ 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 రేయ్. అయ్యో కన్నవాళ్ళు జంపెయ్యమన్నగాని కనికరించిన చెల్లెలు అనుకోని దాని కొరకు నేను అందరినీ వదిలి కడుపులోన వెట్టి సాదుకున్నగాని వీసమెట్టు విశ్వాసమన్న లేక పక్కలోన పాము లెక్క మారిందని పండు కొరుకుతూ కండ్లల్ల నిప్పుల బాణలు కురిపిస్తూ వస్తుండురా. రక్తబంధానికి తలవంపులు తెచ్చే రాక్షసిలా నా చెల్లె మారిందని అటువంటిది తల్లి అయినా చెల్లి అయినా దాని నూకలింక చెల్లగొట్టాలని ఆ పాపిని పూడే రూపుమా పాలని కత్తి పట్టి నా కాలు వెతానని పండు గొరుకుతూ కండ్లల్లా నిప్పుల బాణలు కురిపిస్తూ వస్తుండురా. అంతమ్మా నువ్వొయ్యి ఆ ధర్మయ్యని ఎంటబెట్టుకురా, ఆడు లేకుండా ఉండలేకపోతున్నా అంతమ్మా.